అందరికీ నమస్కారం. ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. గత నెల 26వ తేదీన మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది వేంపాడులో. దాంట్లో చెల్లారి వీర్రాఘయ్య గారు దాని గురించి ఓ రైతు గురించి అన్యాయం జరిగిందని ఎక్కడికైనా వెళ్తానని చెప్పి పాపం వెళ్ళి ఒక వీడియోలో మాట్లాడారు. అక్కడ జరిగిన అన్యాయం గురించి చాలా సంతోషం. అయితే ఇక్కడ వీర్రాఘయ్య గారు మాట్లాడినవన్నీ ఏదో పొట్లూరు సత్యనారాయణ అనే నా పేరుని 4 సందర్భాలుగా సంతకం పెట్టాడని అనే ఇదిని బాగా ఎనలైజ్ చేశారు. చాలా సంతోషం. అయితే నేను వాళ్ళ తృప్తి కోసం సంతకం పెట్టానో కానీ సంతకం లేకపోయినా వాళ్ళకున్న న్యాయాన్ని కాపాడుతున్న మట్టికి ముందుంటాం. అయితే ఇక్కడ అధికారులు, బ్రోకర్లు, గతంలో మీకు చెప్పాను, ఇది సెటిల్మెంట్ అయితే రైతులకి ప్రయోజనం, బ్రోకర్లకి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎక్కువ లాభాలు గడించవచ్చు. దేవస్థానం అధికారుల మీద రైతుల తరపున పోరాడాల్సింది పోయి దేవస్థానం అధికారులకి ఒక ముస్లిం చేత పొలం కొనిపించి 4 లక్షల చిల్లర డబ్బులు మరి దేవస్థానానికి కట్టించాడంటే, అంటే మరి దేవస్థానం చేస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి రైతు వ్యతిరేక చట్ట వ్యతిరేక రికార్డుని బలపరుస్తున్నాడు వీర్రాఘవయ్య అనేది దీంట్లో అర్థం అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అది కట్టించారు. రెండోది, గంట రాజా గారు ముందు కొన్నారు, తర్వాత ఎవరో కాసులు గారు కొన్నారు, తర్వాత వాళ్ళు రాజులపాటి గారు కొన్నారు, తరువాత వీళ్ళు కొన్నారు అన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నా వీర్రాఘవయ్య గారు, మరి రాజా గారిని ఏనాడు చేలోకి ఎందుకు రాలేకపోవటానికి గల కారణం ఏంటి? రానిస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. అప్పుడు సత్యనారాయణ, చెల్లారి సత్యనారాయణ అనేవాడు కి రాజానే మోసం చేశాడని నమ్మి మరి ఆయనమ్మడ కాశారా భయభ్రాంతులు చేయడానికి? సరే లేదు, రెండోసారి కాసులు ఎవరో కొన్నారన్నారు. ఆయన మీద కేసు ఎందుకు పెట్టించారు? ఈ అమ్మే పరిస్థితులు, కొన్న వాళ్ళ దగ్గర నుంచి వేగంగా అమ్ముకునే పరిస్థితులు మీ వల్ల కలగలేదా అంటున్నా. అదే చెల్లారి సత్యనారాయణ కేసు పెట్టమనేది నువ్వే, మళ్ళీ వద్దనేది నువ్వే అన్నాడు కదా ఆ రోజున. మరి తర్వాత మళ్ళీ చెల్లారి సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడారా మీరు? లేదంటే దేవస్థానం తరఫున ఈ రియల్ ఎస్టేట్ కోసం పోరాడారో మీరు అర్థం చేసుకోండి. మీరు ఇంకా 1, 2 ఉన్నాయి, దాని జోలికి మనం ఇంకా వద్దు. ఖచ్చితంగా మీరు చేసిన పని ఏంటంటే ఒకే ఒక్కటి, ఏదో సాయిబులు కొన్నారు, మళ్ళీ దౌర్జన్యం చేసి పొట్లూరు సత్యనారాయణ ఏదో మోసం చేస్తున్నాడు అమ్మి కొనుక్కున్న వాళ్ళని అనేటువంటి భావన కలగడానికి మీరు చేసిన ప్రయత్నం చాలా సంతోషం. మేము దేవస్థానం అధికారుల యొక్క లొసుగుల్ని బయటికి లాగడానికి ఆ జీవీఎస్ఆర్ సోదరు కాళ్ళు పట్టుకుని మరి వాళ్ళు కొన్నా పాపం నన్ను నమ్మి, ఇది గతంలోనే చెప్పా, దాదాపు 2006లో 70 లక్షలు తీసుకొచ్చి అక్కడ పెడితే అందరూ భయభ్రాంతులు చేస్తే మరి చివరికి ఆయనకి నేను కట్టడం కోసం ఇంకొక 2-3 చేసినటువంటి దానికి నేను అందుట్లో సమాధానం ఆ కుటుంబానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ న్యాయం అనేది ఎలా పోరాడాలి, ఆయనకి ఎలా న్యాయం జరగాలనేది మేము చూసుకుంటాం. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవస్థానం అధికారుల దొంగతనం బయట పెడుతున్నాం. ఏంటంటే ఇప్పుడు కొన్నటువంటి ముస్లిం, అదే మస్తాను మీర్జాపురం చెందిన అతనికి మేము వాళ్ళగా సపోర్ట్గా ఉంటాం, అవసరం అయితే ప్రాణమైన అడ్డం పెడతాం. ఆ రోజు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో సత్యనారాయణ మనుషులు మీకు నేను వివరించాల్సిన బాధ్యత ఉంది. అలాగే నీ మనుషులు భవిష్యత్తులో ఎక్కడికన్నా వెళ్తే అది కూడా మీరు కూడా సమాధానం చెప్పాలి. ఏంటో తెలుసా, ఓవైపు ద్వంద్వ వైఖరిని అనుభవిస్తున్నాడు ఈవో ఎన్ సతీష్ కుమార్. ఎలాగంటే మరి పొట్లూరు పద్మజారాణి, మరి వగైరాల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బావగారి పొలం రికార్డులో లేకపోతే ఆ రికార్డులో పడినందున మరి వాళ్ళని ఎలిమినేట్ చేసేసాం, మొత్తం వీళ్ళదేనని ఆ రికార్డును ముచ్చుకుని ఏలాడుతున్నారు. మీకెవరికి తెలవదా? రైతులకి, స్థానిక రైతులకి
చిన్న రసాలు చెరిసగం దొడ్డి, బంగినపల్లి చెరిసగం దొడ్డి అన్నదమ్ములు పంచుకోలేదా? అంటే దేవస్థానం రికార్డుని మీరు సమర్థిస్తున్నారా? ఎందుకు సమర్థిస్తున్నారంటే స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం, రైతుల కోసం కాదు, మీ స్వార్థం కోసం మీరు ఆ రికార్డుని సమర్థిస్తున్నారు. ఆ రికార్డే చట్టబద్ధత లేదని మేము వాదిస్తున్నాం ఎప్పటి నుంచో. ఇలాంటి రికార్డు పట్టుకుని మరి నిజమైనటువంటి కొనుక్కున్న రైతులకి హక్కు లేకుండా చేసి ఎక్కడికి పడితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చివరికి ఆ పద్మజారాణి గారికి, ఆ గాయత్రి గారికి, ఎవరు కొడాలి నాని గారు, వంశీ గారు, మరి అంతకుముందు ఆ గవర్నమెంట్ లో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదానికి మళ్ళీ పీజీఆర్ లో పెట్టేసి ఏదో ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందనేటువంటి విధానంతో, అంటే ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మీరు ముందుకు వచ్చి రైతుల తరఫున మాట్లాడటానికి న్యాయం ఏమన్నా పోరాడుతున్నారా మీరు? మీ కేవలం మీకు జరిగినటువంటి రియల్ ఎస్టేట్ లో లాభం కలిగిన దానికోసం మీరు పోరాడుతున్నారు. మీరేం పోరాడవసరంలా. ఆ మస్తాన్ గారి కుటుంబానికి చెప్తున్నాను, వాళ్ళ శ్రేయభిలాషులకి చెప్తున్నాను, మరి అందరూ యొక్క సాగుదారులు అందరి మనోభావాలకు దెబ్బతినకుండా మీకు కూడా మేము చెప్తున్నాం. సాగుదారులందరికీ వాడు ఫిజికల్ పొజిషన్ లో ఉన్నటువంటిది కొన్నారు, సంతకం పెట్టిచ్చారనేది అనేక సంతకాలు పెట్టాం. సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ న్యాయం చేశారు వీళ్ళు. కానీ ఈ విషయంలో మట్టికి వాళ్ళమ్మటే కాస్తాం. ఇక్కడ నల్లూరు సతీష్ కుమార్ ద్వంద్వ వైఖరి, చెల్లారి సత్యనారాయణ అనే డాక్యుమెంట్ అతను ఇదిని క్యాన్సిల్ చేశారు, అతను కట్టిన డబ్బు రసీదుని. అతను దొంగ అవ్వచ్చు, కానీ నీ రికార్డే దొంగదన్నా నువ్వు ఒక దొంగవి. లేదంటే డబ్బు కట్టిన దాన్ని క్యాన్సిల్ చేస్తావు. ఒకవేళ ఉంచితే మట్టికి ఏమైనా చేస్తాడా ఈ మస్తాన్ని? మా మాటిని కొన్నారు వాళ్ళు, మేము కాపాడుకోగలం. మళ్ళీ దీని పేరుతో 4,50,000 కట్టిస్తున్నాడు. ఆ వెనకమాలు జరిగిన భాగవతం ఏంటో ఎవరికి తెలవకుండా అవన్నీ కూడా అక్కడ ఎవరో ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకుండా కాంటాక్ట్స్ ఏంటి అన్ని కూడా బయటికి తీస్తాం. కాబట్టి సతీష్ కుమార్ గారు, మీరు ఇక్కడ చెల్లారి సత్యనారాయణ క్యాన్సిల్ చేయడానికి నీకు డిస్క్రిప్షన్ పవర్ ఏంటి? పద్మజారాణిది క్యాన్సిల్ చేయకపోవటానికి నీ డిస్క్రిప్షన్ పవర్ ఏంటి? ఎర్రమనేని పూర్ణచంద్రరావు మామిడి తోట కొన్నాడు, వాళ్ళ అమ్మాయికి డబ్బులే లేదు. డబ్బులు ఇచ్చారా లేదా అనేది ముందు ఆవిడ రాసిందా లేదా? డబ్బులు ఇవ్వటం పుచ్చుకుంటాం అనేది ఆవిడ అన్నగా ఆయన బాధ్యత అని నా మీద చెప్పిందన్నారు. అదేమన్నా ఉంటే ఇద్దరు ఎదరబదరా మేము మాట్లాడుకుని కట్టాల్సి వస్తే కడతాం, లేతలేదు. కానీ సతీష్ కుమార్ గారు, మీరు రూపాయి బకాయి లేకుండా ఉంది కాబట్టి టేక్ చెట్లకి పర్మిషన్ ఇచ్చామన్నారు. 5 లక్షల రూపాయలు టింబరు మరి మీరు ఆఫీసుకు తీసుకొచ్చి పూర్ణ గారి తరఫున న్యాయం చేయండి అని మీ ఆఫీస్ కాడ పడేస్తే పోలీసుని పిలిచి మరి అదంతా టింబర్ అమ్ముకుంటాక ఆవిడికి అవకాశం కల్పించి ఎన్నో లక్షల రూపాయలు బకాయిలు కూడా అట్టాగి ఉంచేశారు. ఆవిడది రూపాయి బకాయి కూడా మీరు జమ వేసుకోలేదు. అంటే మీ ఇష్టానుసారమా? ఎంతకాలం సాగుద్ది ఇది? ఓర్పు నశించే వరకు సాగించు. నువ్వు ఆ డబ్బునైనా జమేసావా? లేదు. కనీసం భూమి ఎవరిది, మేము కొన్నావా అమ్మావా, రికార్డులు తప్ప అనేది తరువాత పోరాటంలో రైతులు అండతో ఏం జరగాలో న్యాయం అది జరుగుద్ది. అంతేగాని నువ్వు చేసినటువంటి తప్పుడు పని ఇక్కడ చెల్లారి సత్యనారాయణకేమో రసీదు క్యాన్సిల్ చేస్తావు, ఆయన పేర రికార్డులో ఉంటే పేరు మార్చనంటావు, అమ్మకూడదు కొనకూడదు అంటావు. నీకు ఇష్టమైతేనో తరపున ఎవరి తరపున? ఇప్పుడు తరపున అని పెట్టావు, నా తరపున నేనే డబ్బు పంపించాను కట్టాడు, అంతేగాని ఆ భూమి నాదేనని వస్తాడు అంటే తరపున అనేది చెల్లదా కోర్టులో? అసలు నువ్వు రసీదు మీద వేసే నెంబర్లే రాంగు. అదేమంటే అకార్డింగ్ టు లా నేను ఇది సర్వీస్ కమిషను అని చెప్తావు. సరే, కానీ ఇప్పుడు ఈ యొక్క దొంగతనాన్ని బయటికి తీయటం కోసం ఆ రైతుని కూసేపు ఇబ్బంది పెట్టినందుకు మరి సారీ చెప్తున్నాను. ఆ దొంగతనాలు బయటికి తీయటానికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈలోగానే కొందరు చెడు పనులకి అయితే సహకరించకపోతే సహకరించపోయి పొగ పెడితేనే కానీ విషయం బయటకు వస్తుంది. ఇంకా ఎన్నో అవకతవకలు జరిగినాయి. అవన్నీ చూస్తే ఎంత విచారకరంగా ఉండదో. వేంపాడు భూమి ఒక మెకనాస్ గోల్డ్ లాగా తయారు చేసుకున్నారు ఎండోమెంట్ అధికారులు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చాలా నమ్రతగా దేవుడి మీద ప్రేమ ఉన్నోడితో దేవుడి కోసం అని చెప్పేసి వీళ్ళందరూ రావణాసురులని, వీడియో ఒక పెద్ద రావణాసురుడు చూడండి లాగా ఉంటాడని చెప్పేసి కూడా మీ ద్వారా
మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.